మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మనకి ఇన్వర్టర్ అలాగే ఇన్వర్టర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అసలు ఇన్వర్టర్ వర్క్ కావాలంటే ఏంటనేది అయితే వీడియోలో చెప్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టర్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే టెర్మినల్స్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంటారు చాలామంది. 12 వోల్ట్స్ డీసీ సప్లై వస్తుంది మనకి. అక్కడ ఏహెచ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, అసలు షాక్ అనేది కొట్టదు. అలాగే మనకి ఇన్వర్టర్లో స్క్వేర్ వేవ్ సైన్ వేవ్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. ఓల్డ్ మోడల్, న్యూ వెర్షన్. అయితే మనం ఈ ప్రాజెక్ట్లో వాడాల్సింది ఇదే ట్రాన్స్ఫార్మరు. చూస్తున్నారు కదా, మనకి ఆ ఇన్వర్టర్లో మెయిన్ పార్ట్ అయితే ఇదే ట్రాన్స్ఫార్మర్. అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది నేను 5 ఆంపియర్ 12012 ట్రాన్స్ఫార్మర్ అయితే వాడుతున్నాను. ఇందులో చాలామంది అయితే స్టెప్ అప్ ఒకటి, స్టెప్ డౌన్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్స్ 2 టైప్లో ఉంటాయేమో, 2 రకాలుగా రెడీ చేస్తారేమో అనుకుంటారు. అదేం కాదు, మనకి 2 ఒకే దాంట్లో ఇన్బిల్డ్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ 3 వైర్స్ ఉన్నాయేమో 12012, ఈ 2 వైర్స్ ఉన్నది ఏసీ సప్లై. మనం అలాగైతే ఈ ట్రాన్స్ఫార్మర్ని అయితే వాడుతాం జనరల్గా. ఇటుపక్క నుంచి మనం ఏసీ 230 వోల్ట్స్ ఇస్తే ఇటుపక్క నుంచి 12 వోల్ట్స్ వస్తుంది. అప్పుడు మనకు స్టెప్ డౌన్ అవుద్ది. ఇటుపక్క నుంచి 230 వోల్ట్స్ ఇస్తే ఇటుపక్కకి మనకి 12 వోల్ట్స్ వస్తుంది డీసీ. అప్పుడు అది స్టెప్ డౌన్ అవుద్ది. అలా మనం ఇదే ట్రాన్స్ఫార్మర్ వాడతాం. చూస్తున్నారు కదా, ఇవే 12012 టెర్మినల్స్. మీకు సింపుల్గా ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుంది అయితే సింపుల్ అయితే ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను చూడండి. ఒక బల్బ్ హోల్డర్ని అయితే తీసుకుని ఆ ఏసీ సప్లై ఇచ్చే చోటనైతే ఆ బల్బ్ హోల్డర్ అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి. అటాచ్ చేసిన తర్వాత నేను ఇటు పక్క నుంచి సప్లై ఇస్తాను, డీసీ సప్లై. అయితే మనకి బల్బ్ అసలు ఎలా పనిచేస్తుంది, అసలు ఇన్వర్టర్ ఎలా వర్కింగ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూడండి. మనకి ఆ 2 టెర్మినల్స్ మధ్యలో మనం ఏదైనా టెర్మినల్ అటు ఇటు అయితే ఫ్లక్చువేట్ చేస్తే మనకు బల్బ్ అయితే గ్లో అవుద్ది. ఇంకోండి, ఇక్కడ మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా 12012, వాటిని అయితే స్విచ్ చేయాలి. ఇదే మనం ఛానల్లో ఆల్రెడీ రెడీ చేశాను. చూస్తున్నారు కదా, ఇదే దాని థంబ్నెయిల్ వీడియో అయితే ఇది. ఎవరైనా చూడకపోతే చూడండి. మనం ఎక్కువ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్నది వాడితే బాగా అయితే వస్తుంది. చూడండి, ఒక టెర్మినల్ దానికైతే కలిపేసా. అది వచ్చేసి మనకి 0 టెర్మినల్, ఇది వచ్చేసి 12 టెర్మినల్. నేను ఫ్లక్చువేట్ చేసేది అది నెగిటివ్ కింద పనిచేస్తుంది, 0 వచ్చేసి మనకు పాజిటివ్ కింద. అలా గ్లో అవుతుంది కదా, అది కాన్స్టెంట్గా గ్లో అవ్వాలంటే మనం ఇలాంటి ఒక సర్క్యూట్ బోర్డుని అయితే వాడాలి. ఇది వచ్చేసి 200 వాట్ ఇన్వర్టర్ బోర్డు అయితే ఇది సర్క్యూట్ బోర్డు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 4 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. ఇలాగా ఈ 4 టెర్మినల్స్తో మనకి మెయిన్ సోల్డరింగ్ చేయాల్సిందే, ఇంకే పని ఉండదు. జాగ్రత్తగా చూస్తే మీరు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోండి, 12012 అని ఉంది కదా, మనకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చూపించాను కదా 12012. సేమ్ అట్లనే మనం ఆ ప్లేస్లో మనం సోల్డరింగ్ చేసేస్తే సరిపోద్ది అంతే. ఇంకొన్ని చూస్తున్నారు కదా, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక 3 వైర్స్ అయితే తీసుకున్నాను. ఇట్లకైతే సోల్డరింగ్ అయితే చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను 12 అయితే ఒక 12 తీసుకుని దీనికి ఆ 12 టెర్మినల్కి సోల్డరింగ్ చేస్తున్నాను. ఇంకొక 12 తీసుకుని ఇంకో సైడు ఇంకో టెర్మినల్కి అయితే సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. అలా 2 12లు సోల్డరింగ్ అయితే చేసేస్తున్నాను. దాని నుంచి తర్వాత మధ్యలో వచ్చేసి 0 టెర్మినల్ ఉంది కదా, దానికి ఇంకొక వైర్ అటాచ్ చేసి ప్యారలల్గా ఆ మధ్యలో అయితే మిడిల్లో అయితే సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. అది 0 టెర్మినల్. అంటే మనకి డీసీలో అయితే అది పాజిటివ్ కింద అయితే వర్క్ అవుద్ది. పైన ఉంది కదా ఒకటి, అదైతే నెగిటివ్ కింద అయితే. ఇప్పుడు మనం అలా 2 వైర్స్ ఉన్నాయి కదా ఇంకా బయటికి మిగిలి కనెక్ట్ చేసిన తర్వాత అయ్యే మనం డీసీ సప్లై, పవర్ సప్లై ఇచ్చేది. బ్యాటరీ నుంచి పవర్ ఇచ్చే ఆ 2 వైర్సే 12012. మీకు ఇందాక చూపించిన దాంట్లో క్లియర్గా అర్థం అవ్వకపోతే ఇన్స్టా ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే అడగండి, సింపుల్గా అర్థమైపోద్ది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి అయితే చూడండి. ఆ టెర్మినల్స్ 2 అట్ల నుంచి పవర్ సప్లై ఇస్తే మనకు పనిచేస్తుంది. ప్రాజెక్ట్లో నేను మెయిన్గా అయితే కింద బేస్ కింద అయితే ఒక వుడ్ షీట్ని అయితే వాడుతున్నాను. మొత్తం ఈ వుడ్ మీద అయితే ఫిక్స్ చేసేస్తాను. అంతే, మన ఇన్వర్టర్ సర్క్యూట్ అయితే అయిపోయింది. దానికి మనం పవర్ ఇవ్వడానికి అయితే టైం ల్యాబ్స్లో అయితే చూడండి నేను నీట్గా అయితే ఫిక్స్ చేస్తూ ఉంటాను. మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఓపెన్ సర్క్యూట్లో అయితే ఫిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్లోజ్ చేసుకుని ఏదైనా పీవీసీ బాక్స్లో అయితే రెడీ చేయొచ్చు మీరు. ఇది మనకి హెవీ లోడ్ కాకుండా బయట షాప్స్ కట్ ఉంటాయి కదా, అంటే బయట ఫ్రూట్స్ కట్ అమ్ముతారు, ఎలాంటి షాప్స్ కట్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో అయితే బయట ఇలా బిజినెస్ చేసే వాళ్ళకి అయితే బాగా అయితే వర్క్ అవుద్ది. అవుట్డోర్ బిజినెస్ చేసే వాళ్ళకి లైట్స్ కట్ అయితే పర్ఫెక్ట్గా అయితే గ్లో అవుతాయి. ఇందులో ఒక 2 బల్బ్ హోల్డర్స్ని అలాగే ఒక సాకెట్ని అయితే అటాచ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఇంకా అటాచ్ చేసుకోవచ్చు మీ బ్యాటరీ బ్యాకప్ని బట్టి.
బ్యాటరీ వీడియో చేయమంటారు లేదో కామెంట్ చేయండి. ఒక మంచి బ్యాటరీ అయితే రెడీ చేద్దాం మనం, ఎక్కువ ఆంపియర్ ఉండేది. చూస్తున్నారు కదా, మొత్తం మన సర్క్యూట్ అయితే అయిపోయింది. ఇది మన మెయిన్ బోర్డు అయితే. ఇక్కడ మనం డీసీ పవర్ సప్లై ఇచ్చేది మనం, అంటే బ్యాటరీ ఇచ్చేది. అక్కడ నుంచి వైర్స్ వచ్చేది ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇలా సాకెట్కి అయితే వస్తాయి వైర్స్, ఏసీ టెర్మినల్స్. అక్కడ నుంచి ప్యారలల్లో మళ్ళీ మనకి 2 బల్బ్ హోల్డర్స్కి అయితే వస్తాయి. నేను అలా అయితే ఇచ్చాను, మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇలాంటి బల్బ్స్ అయితే డైరెక్ట్గా అయితే పెట్టేసి మనం అయితే గ్లో చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. చూస్తున్నారు కదా, ఈ బల్బ్ వచ్చేసి మనకి ఎన్ని వాట్స్ అయితే ఇందులో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 10 వాట్స్ అయితే. ఇది 10 వాట్స్ బల్బు. నా దగ్గర ఎక్కువ లోడ్ వేయడానికి అయితే ఏమీ లేవు బల్బ్స్ అనేవి, అందుకని చిన్న లైట్స్ అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి చిన్న బల్బు వచ్చేసి 10 వాట్స్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బల్బు ఉన్నది కదా, ఇది వచ్చేసి మనకి 14 వాట్స్ బల్బ్ అయితే. అలా ఈ రెండు వాటిలతో అయితే లోడ్ అయితే వేసి అయితే మీకు అయితే చూపిస్తాను. మన ఛానల్లో రెడీ చేసిన బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మంచి బ్యాటరీ వీడియో చేయమంటే అయితే చేస్తాను. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బ్యాటరీ చేయను వద్దనేది. పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఇచ్చేయండి బ్యాటరీకి, అంతే మన సర్క్యూట్ అంతా అయితే క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం అయితే మల్టీమీటర్ పెట్టేసి టెస్ట్ చేద్దాం. నేనైతే ఏసీలో అయితే పెడుతున్నాను. నాది కొంచెం ఫ్లక్టివేట్ అయితే అవుతుంది మల్టీమీటర్, వైర్స్ అయితే సరిగ్గా లేవు. ఏం చూస్తున్నారు కదా, 134 133 అలాగైతే వస్తుంది. ఎందుకంటే నా బ్యాటరీలో ఎక్కువ అయితే పవర్ అయితే లేదు, ఒక 10 వోల్ట్స్ అలాగైతే ఉంటుంది, అందుకే మనకి అలాగైతే చూపిస్తుంది. ఫుల్ ఛార్జ్ ఉంటే మనకి 200 వాట్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం ఈ స్వింగ్ మోటార్ ఉంది కదా, దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇది ఎక్కువ అయితే కన్స్యూమ్ చేస్తుంది కరెంట్ని, అందుకైతే ఇది అయితే వేస్తున్నాను లోడ్ కింద. నా దగ్గర పర్ఫెక్ట్గా అయితే ఏమీ లేవు, అందుకే వేస్తున్నాను. బ్యాటరీ మనం ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి మనం బ్యాటరీ ఎంత మంచిది వాడితే ఆ ఇన్వర్టర్ బోర్డుని అంత మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ అయితే రౌండ్ సర్కిల్ అయితే తిరుగుద్ది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సపోర్ట్ చేయండి, మనం తొందరగా అయితే 1K అయితే దాటేయాలి. చూస్తున్నారు కదా మనకి సర్కిల్ అయితే ఎలా తిరుగుతుందో, మనకి పవర్ అయితే వస్తుంది, ఏసీ పవర్ అయితే. మనం చూడండి పైన అయితే పెడుతున్నాను, రొటేట్ అవుతుంది కదా. స్వింగ్ మోటార్ అయితే చాలా ఎక్కువ అయితే కన్స్యూమ్ చేస్తుంది కరెంట్ని, అందుకే అయితే అదైతే లోడ్ కింద అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం బల్బ్స్ అయితే వేద్దాం. ఇందాక చూపించాను కదా ఒక 2 బల్బ్స్ని, ఆ 2 బల్బ్స్ని అయితే మీకు ఈ హోల్డర్స్లో అయితే పెడతా. చూడండి అచ్చం కరెంట్తో ఎలా గ్లో అవుతుందో అలాగే అయితే గ్లో అవుతున్నాయి. ఇవి ఎగ్జాక్ట్గా బాగా గ్లో అవుతున్నాయి. చూడండి రెండు ఎంత మంచిగా గ్లో అవుతున్నాయో. ఆ బల్బుని అయితే ఇగ్నోర్ చేసేయండి, అది ఆ హోల్డర్లోనే ప్రాబ్లం, అందుకే అది అలా బ్లింక్ అవుతుంది. నా దగ్గర పర్ఫెక్ట్ లోడ్ వేయడానికి అయితే లేదు. ఇన్స్టాల్ ఏదైనా రీల్ అయితే పర్ఫెక్ట్ లోడ్ అయితే పెడతాను, ఏదన్నా ఒక రీలు. తర్వాత వచ్చేసి నా దగ్గర ఒక సోల్డరింగ్ ఐరన్ అయితే ఉంది, దీన్ని అయితే లోడ్ కింద అయితే వేస్తాను. చూడండి సోల్డరింగ్ ఐరన్ అయితే ప్లగ్ ఇన్ చేసా దానికి. ఇది వచ్చేసి 25 వాట్ సోల్డరింగ్ ఐరన్ అయితే. ఇది కాసేపు అయితే హీట్ అవనిద్దాం. మనం చూస్తున్నారు కదా హీట్ అయింది, లెడ్ ఎంత ఫాస్ట్గా కరుగుతుందో. మనకు సోల్డరింగ్ ఐరన్ కూడా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది దీని మీద. అలాగని చెప్పేసి సోల్డరింగ్ ఐరన్ గ్లూ గన్స్ వాడడానికి కాదు, ఎక్కువ పవర్ అయితే కన్స్యూమ్ చేస్తాయి. వీటి మీద అసలు వాడకూడదు. నేను వీడియో పర్పస్కి అయితే వాడుతున్నాను. మన లైట్స్ కట్ట గ్లో చేయడానికి అంతే ఈ ఇన్వర్టర్ వచ్చేసి దానికే వర్క్ అవుద్ది బాగాని. మనం మంచి బ్యాటరీ ప్యాకప్ ఇచ్చుకుంటే బాగా అయితే పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, మీకు చెప్పాను కదా ఇదైతే 25 వాట్స్ సోల్డరింగ్ ఐరన్ అని చెప్పి, సోల్డరింగ్ బ్రాండ్ ఇది. ఇంకోండి 25 వాట్స్ 230 వోల్ట్స్ సోల్డరింగ్ ఐరన్ అయితే ఇది. అంతే గైస్, అయిపోయింది వీడియో. పర్ఫెక్ట్గా అయితే మంది అయితే వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.